మీ అందరికీ వందనాలండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి, మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపోచు వలె తెల్లని వగును. దేవుడు ఈ వాక్యాన్ని రాసి మనతో ఈరోజు మాట్లాడడానికి ఉన్నారండి. మనమందరము యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిని విశ్వసించినప్పుడు ఆయన కృపచేతని మనల్ని రక్షించి, ఆయన కృపలోని మనల్ని స్థాపించి, ఆయన కృపలోని మనల్ని దేవుడు ఎదిగిస్తున్న వాడుగా మనం చూడగలుగుతున్నామండి. తర్వాత మన దేవునితో మనం ఎదుగుతున్నప్పుడు దేవుడు కృప బల్ల మీద కూర్చొని మనల్ని కృపచేతని రక్షించి, అదే కృప బల్ల మీద మనల్ని కూర్చోబెట్టి మాతో మాట్లాడుతున్న దేవుడుగా, ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్న దేవుడుగా, మంచి సహవాసం కలిగి ఉండాలి అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడుగా మన జీవితంలో మన దేవుడు ఉన్నారండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. రండి రండి అని పిలుస్తున్నప్పుడు మనము దేవుని దగ్గరికి వస్తున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే, మన వివాదము తీర్చుకొందము అంటున్నారు. వివాదము ఎవరిలో వస్తుందంటే, సమస్యలు ఉన్నవారు జీవితంలో వివాదం అనేది వస్తుంది. అయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు, కష్టాలు ఉన్నాయి. ఇదన్నిటిని తీర్చుకోవడానికి దేవుడు కృప బల్ల మీద ఆయన కూర్చుని మనల్ని రండి అని చెప్పేసి పిలుస్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఏ పాపాన్ని చేసి, ఏ తప్పులను చేసి ఆయన సహవాసం నుంచి మనం దూరంగా ఉన్నామో దాన్ని దేవుడి దగ్గరికి వచ్చి మనము ఒప్పుకోవాలి లేదా చెప్పాలి అని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఎందుకోసమంటే మనం ఏది చేశామో అది మనల్ని దేవుని సహవాసం నుంచి దూరంగా ఉంచుంది. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మనం చేసిన పాపములు ఆయన కృప బల్ల మీద మనం పెడుతున్నప్పుడు లేదా ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆ పాపాన్ని ఆయన తీసేసుకొని ఏమి చేస్తున్నాడంటే, హిమము వలె తెల్లగా దేవుడు మారుస్తున్నాడు. అంటే ఎర్రగా ఉన్న దాన్ని తెల్లగా మారుస్తున్నాడు. అంటే మన బట్టలు వాష్ చేస్తున్నప్పుడు తెల్లగా ఉన్న బట్టలని మనం మరలా వాష్ చేయలేము. అంటే ఎర్రగా లేదా కలర్ మారుతున్నప్పుడు లేదా ఏదో ఒక లేని బట్టలని మనం పదే మనం వాష్ చేసి తెల్లగా మనం చేస్తూ ఉంటాము. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మనల్ని తెల్లగా ఆయన మార్చి మనల్ని నడిపిస్తున్న వాడుగా చూడగలుగుతున్నాం. కాబట్టి మిమ్మల్ని నన్ను దేవుడు ఎక్కడ కూర్చొని పిలుస్తున్నాడంటే, రండి అని పిలుస్తున్నారంటే కృపా బల్ల మీద కూర్చొని మనల్ని పిలుస్తున్నారు. మనం ఏది చేసి ఉన్నా దాన్ని దేవుడు అన్నిటినీ సరిచేసి, అన్నిటినీ శుభ్రం చేసి, ఆయనని శుద్ధి చేసి మనల్ని ఆయన నీతి మార్గంలో నడిపించుటకు రండి అని చెప్పేసి కృపా బల్ల మీద దేవుడు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాము, అన్నిటిని తెల్లగా మార్చుకుందాము, దేవునితో కొనసాగుతాము. ఆమేన్.